హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మా అమ్మ చికెన్ గోంగూర పచ్చడి చేయబోతుందండి. సండే స్పెషల్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు రొటీన్గా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైలు చేసుకుంటూనే ఉంటాము. ఇలా ఒకసారి గోంగూర వేసుకొని చికెన్ పచ్చడి పెట్టి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం: ఒక 2 గోంగూర కట్టలు తీసుకొని చిన్నవి 2-3 సార్లు వాటర్లో వేసుకొని చక్కగా వాష్ చేసి పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. గోంగూర ఈజీగానే ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని, ఇది వచ్చేసి 1 కేజీ చికెన్ అండి, విత్ బోన్ తీసుకున్నాను. మీరు ఇక్కడ కావాలంటే బోన్లెస్ అయినా కూడా వాడుకోవచ్చు. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని గ్యాస్ పైన ఇలాగే పెట్టేసి వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు 4-5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా చికెన్ అనేది మగ్గిన తర్వాత ఒక జల్లి గిన్నెలో వేసుకొని వాటర్ పోయేంత వరకు ఇలా పక్కన పెట్టేసుకోండి. మసాలాల కోసం 2 దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, అరకప్పు ధనియాలు, 4 ఇలాచి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని మనం వేసుకున్న హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఒక 1/2 కేజీ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఇది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోండి. గ్యాస్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మగ్గించుకున్న తర్వాత చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన గిన్నెలో పెట్టేసుకోండి. ఇదే ఆయిల్లో కాస్త జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కాస్త రంగు మారాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దీన్ని చక్కగా ఆయిల్లో మగ్గనివ్వండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల ఎండు కారం, అలాగే మనం హోల్ గరం మసాలా దినుసులు వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా పొడి చేసుకొని వేసుకొని కాసేపు ఆయిల్లో మగ్గనివ్వండి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలా చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి కాస్త కరివేపాకు, అలాగే ఒక ముక్క నిమ్మరసం వేసుకొని ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే వేడివేడిగా చికెన్ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.